కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం తన యొక్క బాధ్యతను విస్మరించి సిబిఎస్ఈ ఫలితాలలో కుంభకోణం చేసి పేపర్లను సరిగా దిద్దకుండా లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకొని దాదాపు 100 మంది విద్యార్థులను పొట్టన పెట్టుకున్న విషయం ఈ యొక్క దేశానికి విదితమే. దానితో పాటు నేడు ఈ దేశ ప్రజల యొక్క ప్రాణాలను కాపాడేటువంటి నీట్ అర్హత పరీక్షలో కుంభకోణాలకు పాల్పడి నేటి భారతదేశం చూస్తూ ఉన్నది. అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా తమ యొక్క బాధ్యతను నిర్వర్తించకుండా కేవలం తమ యొక్క పబ్బం కట్టుకోవడానికి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలపైన విద్యార్థులపైన లేదంటే వారి గురించి మాట్లాడినటువంటి వాళ్ళపైన దేశద్రోహం ముద్ర వేస్తూ వారిని కట్టడి చేసే ప్రయత్నం చేస్తూ ఉంది తప్ప తమ యొక్క తప్పును ఒప్పుకొని ఈ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా లేదు. కాబట్టి తెలంగాణ రక్షణ సేనగా కల్వకుంట్ల కవితక్క గారి నేతృత్వంలో ఈ దేశంలో ప్రజలకు బాధ్యతాయుతంగా ఉన్నటువంటి ప్రభుత్వాలు సేవ చేయాలంటే తమ యొక్క బాధ్యతను విస్మరించకుండా అకౌంటబిలిటీని బాధ్యతను కలిగి ఉండాలనేటువంటి డిమాండ్తో ఈ రాష్ట్రంలో నేడు నిరసన కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి తక్షణమే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ భవిష్యత్తు అనేటువంటి విద్యార్థులకు క్షమాపణ చెప్తూ విద్యాశాఖ మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ను కేబినెట్ నుంచి తప్పించాలని చెప్పేసి తెలంగాణ విద్యార్థి సేనగా తెలంగాణ రక్షణ సేన తరఫు నుండి డిమాండ్ చేస్తా ఉన్నాం.